44వ డివిజన్ వెంకటేశ్వరపురంలో 40 లక్షలతో ఈ ఆటో ఛార్జింగ్ స్టేషన్ ప్రహారీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారాయణ. మంత్రికి ఘన స్వాగతం పలికిన స్థానిక టీడీపీ నేతలు. భగత్ సింగ్ కాలనీలో టీడీపీ నేత ముజీర్ ఇంట్లో అల్పాహార విందులో పాల్గొన్న మంత్రి. 8వ డివిజన్ రేబాలవారి వీధిలో 1,40,00,000తో ఆధునీకరిస్తున్న పార్కు పనులను పరిశీలించిన మంత్రి. పార్కులో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేస్తున్న ఏసీ ఫంక్షన్ హాల్, జిమ్ పనులను పర్యవేక్షించిన మంత్రి. పనులపై పలు సూచనలు ఇచ్చిన మంత్రి. ఆత్మకూరు బస్టాండ్ వద్ద సర్వేపల్లి కాల్వకు ఇరువైపులా బ్యూటిఫికేషన్ చేయమని ఆదేశించిన మంత్రి నారాయణ. పాయింట్స్ చెత్త సేకరణకు 200 ఈ ఆటోలు నెల్లూరు కార్పొరేషన్ కు వచ్చాయి. వాటి కోసం ఎలక్ట్రికల్ ఛార్జింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. 40 లక్షలతో ఛార్జింగ్ స్టేషన్ ప్రహారీ గోడకు ఏర్పాటుకు భూమి పూజ చేయడం జరిగింది. అబద్ధాలు చెప్పబాబు. రిలేషన్ ఆయన హారతి పెట్టుంటే అందరూ అనుకోండి కదా. నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత, నగర తెలుగుదేశం పార్టీ విధాత శ్రీ పొంగూరు నారాయణ గారు. అతడే ఓ సైన్యం. మన కథ వెనక జరగండి ఏంది అన్న, వెనక అన్న కొంత వెనక అన్న అందరూ వస్తారు. అది ఓకే అట్టే ఉంది. మళ్ళీ మధ్యలో ఎవరు ముందుకు రావాకండి. నాకేదో క్యాన్లు పట్టుకుంది ఇక్కడ ఎవరు నాకు తెలియదు. తెస్తా ఉంటా అది ఇంటికి కూర ఇచ్చింది. ఎవరు సార్ కట్టు సార్, మీరు పట్టుకోండి సార్. మొదన్న నా ఒక చిల్లి అన్న నవ్వన్నా అనుకోలే. ఆడని పని చేస్తుంది చేసుకుని పోతుంటారు. చేసుకుంటూ పోతున్నా పని చేస్తా. అన్నీ మూలపడిపోతున్నాయి అన్నమాట. అక్కడ అడగదాం అనుకుంటే మళ్ళీ ఎందుకు క్లబ్బులు అవుతాడని గమని ఉంటున్నాడు. అదంటే చేస్తున్నారు కానీ దాన్ని పట్టించుకున్నాను. అక్కడ కార్డు ఎవరి దగ్గర ఉంటుంది. స్వామి అయిపోయింది మీ పని, పక్కనకి వచ్చేయండి స్వామి. వెళ్ళిపోవాలి స్వామి, మీరు వెళ్ళిపోవాలి. అవతలకి వెళ్ళిపోండి. ఒక అడుగు వెనక్కి జరగనన్నా.
మదన ఒక అడుగు వెనక్కి. ఇప్పుడు ఉన్న టైం వల్ల కొంచెం గ్యాప్ గ్యాప్ తీసుకోండి. దూరంగా తీసుకోండి. వదిలేక ఓకే సార్. కెమెరాగా ఫోన్ పెట్టుకోండి. ఈ రేపాల ఏరియా కొలాప్స్లో ఉన్న బిల్డింగ్ ఉంది. దీన్ని యాక్చువల్గా మొత్తం ఆడవాళ్ళని పాల్గొట్టి చక్కగా గ్లాస్ చుట్టూ గ్లాసెస్తో చేసి మహిళలకు ఒక జిమ్, అదేవిధంగా జెంట్స్కి ఒక జిమ్, చక్కటి టాయిలెట్స్, అదేవిధంగా ఫంక్షన్ చేసుకోవడానికి ఎదురు ఒక 300 నుంచి 500 మంది చక్కగా ఫంక్షన్ చేసుకోవచ్చు. పిల్లల బర్త్డేలు కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఒక 500 మంది వరకు కూర్చుకొని ఫంక్షన్ చేసుకునేట్టుగా ఈరోజు మున్సిపాలిటీ వాడు చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. ఏ కాంట్రాక్టర్ అయితే చేశారో ఆ కాంట్రాక్టర్ చాలా బాగా చేశాడు. ఆ కాంట్రాక్ట్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. దీన్ని ఇంత బాగా వస్తుంది అనుకోవాలని నేను చెప్తున్నాను. దీన్ని బాగా చేయాలని చెప్పాను. చాలా చాలా బాగా చేశారు. పూర్తిగా వస్తుంది. అది కూడా రాబోయే నెలాఖరు లోపల కంప్లీట్ చేసేసి ఏసీలు కూడా బిగించేశారు. చేస్తే దీన్ని యాక్చువల్గా ఇప్పుడుండే ప్రజలకి ఇది 8వ డివిజన్ 10వ డివిజన్ ఉంది, మధ్య వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం, నేను ఈ సర్వేపల్లి కాలువ కట్టాలి సిఆర్పి డొంక ఆ సర్వేపల్లి కాలం మీద ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఒక పిల్లవాడిని అదిరికి వచ్చాడు. పిల్లవాడిని అదిరికి వచ్చి సార్ మాకు పార్క్ కావాలన్నాడు. కట్ట మీద తిరిగేటప్పుడు నేను వాడితో అన్నా, రేపు ప్లేస్ లేదు కదరా, నువ్వు ప్లేస్ ఎక్కడ నుండి చెప్పు, ప్రభుత్వం రాగానే నేను ఫస్ట్ శాంక్షన్ చేస్తాను అన్నా. లేదు సార్ పలానా దగ్గర ఖాళీగా ఉంది సార్, స్థలం అంతా డిమాండ్ చేయండి బిల్డింగ్స్, పలానా దగ్గరని ఆ పిల్లవాడు చెప్పాడు. ప్రభుత్వం రాగానే నేను రావటం, ఆ పిల్లవాడు చెప్పిన మాటలు చెవుల్లో రింగ్ అవుతున్నాయి. ఇక్కడికి రావటం, అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం, నేను చేయమన్నాను. చాలా 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 బాగా చేశారు. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. నేను ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేసి ఇక్కడున్న ప్రజలకు అందించాను. అదేవిధంగా ఇవాళ 54వ డివిజన్లో ఏదైతే ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్తని నీట్గా ట్రీట్ చేసి కలెక్ట్ చేసి బయటికి పంపించడానికి 200 వెహికల్స్ నెల్లూరు వాళ్ళు ఒక ఏజెన్సీతో అగ్రిమెంట్ అయ్యారు. లైన్స్ గ్రూప్తో నెలకి వాళ్ళు 67,000 పే చేస్తారు. వాళ్ళే వెహికల్ కొనుక్కున్నారు. వాళ్ళే 1000 ఇళ్ళ నుంచి 1000 ఇళ్ళ నుంచి కలెక్ట్ చేసేది మన వాళ్ళు, మన ఎంప్లాయీస్, మన శానిటేషన్ దాంట్లో వేస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే కాంపాక్టర్లు ఉంటాయో ఆ కాంపాక్టర్ దగ్గర ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా 200 ఎలక్ట్రికల్ వెహికల్స్ డీజిల్ కాదు, దాన్ని యాక్చువల్గా అగ్రిమెంట్ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు అగ్రిమెంట్ అయ్యాయి. నెల్లూరుకి యాక్చువల్గా వెహికల్స్ వచ్చేసినాయి. ఇవాళ చూసాం. వాటిని కూడా ఈ నెలాఖరులో స్టార్ట్ చేస్తాం. అయితే దానికి అది ఎలక్ట్రికల్ వెహికల్స్ పవర్ స్టేషన్స్ కావాలి. ఆ పవర్ స్టేషన్స్ చేసుకుంటున్నారు. ఆ పవర్ స్టేషన్స్ అయిపోగానే వాటిని కూడా ఆ విధంగా చేయటం వల్ల సాలిడ్ వేస్ట్ రోజు వచ్చే చెత్త కూడా ఏ రోజు కాదు నీట్గా తినే విధంగా జరుగుతుంది. 120 మున్సిపాలిటీస్ రాత్రి నేను మన యొక్క డంప్ యార్డ్ అంతా విజిట్ చేశాను. ఆల్మోస్ట్ అయిపోయింది. దాదాపు 5 లక్షల చిల్లర చెత్త ఉంటే గత 30 ఏళ్ల నుంచి పేరు పెట్టిందంతా క్లీన్ చేశారు. ఇంకంత కేవలం 65,000 టన్ను ఉందన్నారు. అది కూడా ఈ నెలాఖరకు పూర్తి చేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడుతున్నారు 2 సంవత్సరాలు. ఆ తర్వాత వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు. అది కూడా స్టార్ట్ అయింది. అది 2 సంవత్సరాలు పడుతుంది. అయితే సాలిడ్ వేస్ట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. దాంట్లో వేస్తారు, దాంట్లో బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ డీజిల్. ఇలా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ చేస్తున్నాం. అయితే ఒక ఎమ్మెల్యేగా నేను నా బాధ్యతగా నెల్లూరులో చేస్తున్నాను. నేను అందరూ రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఇప్పుడిప్పుడే ఒక నెగటివ్ నుంచి పాజిటివ్ గవర్నర్ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. 1 by 1 చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహానాడు అనేది పార్టీ ఇంటర్నల్ అండి. ఎక్కడ పెట్టాలంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క జిల్లాలో పెడతారు. మహానాడు ఇంతవరకు నెల్లూరులో పెట్టాల. అందుకని ఈసారి గవర్నర్ ముఖ్యమంత్రి గారు మేమే అడిగాం, పార్టీ నాయకులందరూ అడిగాం. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ
అందరూ ముఖ్యమంత్రి గారు అడిగాం, మా నెల్లూరులో ఇంతవరకు పెట్టలేదు సార్, నెల్లూరులో పెట్టమంటే గవర్నర్ ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు పార్టీ ప్రెసిడెంట్, ఏపీ పార్టీ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కమిటీ కూర్చొని దాన్ని నిర్ణయించారు. దాని మీద మాట్లాడటం అవివేకం. ఎందుకంటే అది పార్టీ ఇంటర్నల్. పార్టీ ఇంతవరకు పెట్టలా. కడపలో మన జరిగింది, అంటే విశాఖపట్నం జరిగింది, రాజమండ్రి జరిగింది, అదేవిధంగా నెల్లూరులో పెట్టమన్నాం. నెల్లూరు దాదాపు ఇటుపక్క నెల్లూరుకి రైట్ సైడ్ 4 జిల్లాలు ఉన్నాయి, ఇది కంబైన్డ్ జిల్లాలు, ఒక 4 జిల్లాలు ఉన్నాయి, అదేవిధంగా ఇటుపక్క జిల్లాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఒంగోలులో పెట్టారు, కడపలో పెట్టారు, రాజమండ్రిలో పెట్టారు. కాబట్టి నెల్లూరులో పెట్టమని మేము అందరం నాయకులను అడిగాం కాబట్టి నెల్లూరులో పెట్టారు. అది పార్టీ ఇంటర్నల్. అసలు దాని మీద కామెంట్ చేయటమే తప్పు. అసలు దాని మీద ఎవరైనా కామెంట్ చేస్తున్నారంటే తప్పది, అది కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. నెల్లూరు నగర నియోజకవర్గంలోని 8వ డివిజన్లో రేబాలవారి పార్క్, నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఈ పార్కు అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండాలా. మరీ ముఖ్యంగా ఈ పక్కనే ఇప్పుడు మనం చూసే ఇదంతా సిఆర్పి డొంక అంటాం. పూర్తిగా 100% పేదలు దళితులు నివసించే ప్రాంతం సిఆర్పి డొంక. ఈ మొత్తం ఈ సర్వేపల్లి కాలగట్టు మీద ఉండే సిఆర్పి డొంక. దీన్ని ఆనుకుని ఉన్నటువంటి ఈ పార్కు ఈ పేదలకు అందరికీ ఉపయోగపడాలా, ఈ పేద ప్రజలందరికీ ఉపయోగపడాలని ఆలోచన చేసి ఇక్కడ పార్కుతో పాటు ఒక ఫంక్షన్ హాల్, ఇక్కడ నివసించేటటువంటి పేదలందరూ కూడా మినిమం ఛార్జెస్, అంటే కరెంటు బిల్లు, ఇక్కడ శానిటేషన్ ఛార్జెస్ వగైరాలు మాత్రమే తీసుకుంటూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఒక పార్క్ అత్యాధునికంగా 1,40,00,000 రూపాయల వ్యయంతో, బహుశా నెల్లూరు నగరపాలక సంస్థలు అయితే ఇటువంటి పార్క్ ఈ విధంగా లేదు. నెల్లూరులోనే కాదు, చుట్టుపక్కల ఏ కార్పొరేషన్లో బహుశా ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ పెద్ద పెద్ద మహానగరాలకి పరిమితమైనటువంటి ఈ విధమైన ఆలోచన, పేదలు దళితులు నివసించేటువంటి ఈ ప్రాంతంలో ఒక అత్యాధునిక వసతులతో ఫంక్షన్ హాల్ నిర్మించాలా. దాంతో పాటు చుట్టుపక్కల పార్కు, అదేవిధంగా జిమ్, పురుషులకు సపరేట్గా ఓ జిమ్, మహిళలకు సపరేట్గా ఓ జిమ్. మీరే చూశారు, అద్భుతంగా తీర్చిదిద్దారు నారాయణ సార్ గారు. ఇదే కాకుండా నెల్లూరు నగరం మొత్తం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు నారాయణ సార్ గారు. అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమంతో పాటు నారాయణ సార్ గారి కుటుంబం, నారాయణ సార్ గారి స్నేహితులు సన్నిహితుల ద్వారా అనేక మార్గాల్లో సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తూ విద్య, వైద్యం, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన, వీటి మీద ప్రత్యేక దృష్టి సారించి అన్ని రకాల ప్రజలకి అత్యధిక మెజారిటీతో తనని గతంలో ఎప్పుడూ లేని విధంగా నగర నియోజకవర్గం నుంచి 74,000 ఓట్లు పైచిలకు మెజారిటీతో గెలిపించిన ప్రజలకి తన వంతుగా, తన కుటుంబం వంతుగా రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో బ్రహ్మాండంగా చేస్తున్నాడు నారాయణ సార్ గారు. మరి నెల్లూరు నగర ప్రజలందరూ కూడా నారాయణ సార్ గారికి వారి ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.